ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం జెఫెన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య నున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ సమయంలో దేవుడు వాగ్దానం మన జీవితంలో నెరవేర్చునుగాక. దేవుడు మన మధ్యలో ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవుడు లేకుండా నువ్వు ప్రయాణం చేయొద్దు. దేవుని అడుగు, ప్రభువా మా మధ్యలో ఉండు నాయనా, మమ్మల్ని ఆశీర్వదించమని దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుడు మన మధ్యలో ఉండి ఆశీర్వదించునుగాక. ఇజ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు ఉన్నాడు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. 40 సంవత్సరాలు వారికి ఏమీ తక్కువ లేకుండా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలాగున దేవుడు మన మధ్యలో ఉండి ఆశీర్వదించునుగాక. దేవుడు కనాను వివాహంలో ఉన్నాడు. ద్రాక్షరసం అయిపోయింది, నీటిని ద్రాక్షరసముగా మార్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మన మధ్యలో ఉంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు మన జీవితంలో కూడా ఏ సమస్య ఉన్నా దాన్ని తీసివేస్తాడు. ఆయన ఇజ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు బండలో నుంచి నీళ్లునిచ్చి వారికి దాహం తెచ్చాడు. ఆకాశం నుంచి ఆహారమును కురిపించాడు. ఈ సమయంలో దేవుడు మన మధ్యలో ఉండునుగాక. ఆయన మన మధ్యలో ఉంటే రక్షణ కలుగుతుంది. ఆయన మన మధ్యలో ఉంటే ఏ అపాయము మనకు జరగదు. కనుక ఉదయకాల సమయంలో దేవా మాతో ఉండి మమ్మల్ని నడిపించుడు ఆయన. అందుకే మోషే అన్నాడు, నువ్వు మాతో రాకపోతే మేము వెళ్ళము అని. కనుక మరి దేవుడు అంటున్నాడు, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును అన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం నెరవేర్చి మన మధ్యలో ఉండి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి దీవించునుగాక. ఆమేన్. తల నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మహాగరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో అయ్యా నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడన్నావు. అవును ప్రభువా, మా మధ్యలో మీరు ఉన్నందుకే స్తోత్రాలు. ఇప్పటి వరకు మీరు కాచి కాపాడినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. మీరు తండ్రి ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతం జరుగుతాయి ప్రభువా. ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో మీరు ఉన్నప్పుడు వారి జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు ప్రభువా, నీకు స్తోత్రం. అలాగున నైనా ఈ వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబంలో మీరు ఉండి మీరు దీవించండి ప్రభువా, మీరు ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, రక్షణ కలగ చేయండి, ఆశీర్వాదన కలగ చేయండి, దీవెన కలగ చేయండి. ఎల్ల వేళలా నీ కాపుదల, మీ క్షేమం, మీ రక్షణ నిబిడలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువానికి స్తోత్రం. వారి ఉద్యోగాల్లో మీరు ఉండండి, వారి ప్రయాణాల్లో మీరు ఉండండి, వారి చదువుల్లో మీరు ఉండండి, వారి ప్రయాణాల్లో ప్రభు వారు చేసే ప్రతి పనుల్లో మీరుండి మీరు ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేసి మహిమ పొందమని, దీవించమని యేసయ్య నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీవించునుగాక. ఆమేన్.